వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతర్జిల్లాకు చెందిన దొంగను అరెస్టు చేసిన సిరిపురం జిల్లా పోలీసులు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన ముస్లిం పెద్దలు. పురాణపూర్ ప్రాంతంలో 1.1 కేజీల గంజాయిని కూడా పట్టుకున్న ఎస్టీఎఫ్ టీం. యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి కూడెల్లి రమేష్ మాదిగా జిల్లా అధ్యక్షుడు బుషి మహేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ఘనంగా హోండా ఆల్ న్యూ అమేజ్ కార్ ఆవిష్కరణ. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మహమ్మద్ అబ్దుల్ అజీం ఎన్నిక. వీరసారపు యాదగిరి గౌడ్ నిర్వహించిన మహా పడిపూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు. ప్రభుత్వానికి ప్రజలకు మీడియా వారధిగా నిలవాలన్న తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. విఎన్ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి. సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం వస్తున్న దృష్ట్యా గురువారం ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం నూతన వైద్య కళాశాల వద్ద మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం వస్తున్న దృష్ట్యా గురువారం ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం నూతన వైద్య కళాశాల వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందుగా సుమారు 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ప్రారంభిస్తారని తెలిపారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద బ్రాహ్మణ వెల్లముల రిజర్వాయర్ మంజూరు కాగా 80% పనులు పూర్తయ్యాయని, అయితే గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100% పనులను పూర్తి చేశామని తెలిపారు. బ్రాహ్మణ వెల్లముల ద్వారా సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని, నార్కట్పల్లి వంటి ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న మండలానికి బ్రాహ్మణ వెల్లముల ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీకి సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి 4,540 కోట్ల రూపాయలు పెంచి మంజూరు ఇవ్వడం జరిగిందని, అమెరికా నుండి బోర్ మిషన్కు సంబంధించి బేరింగ్ మంజూరు చేయించడం జరిగిందని, 4,000 నుండి 6,000 క్యూసెక్కుల నీటితో 4 లక్షల ఎకరాలకు ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు వస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం కానున్నదని, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ద్వారా సాగునీటిని తీసుకొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్,
మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, డిఎస్పీ శివరాం రెడ్డి తదితరులు ఉన్నారు. మనం సెలెక్షన్ చేయాలి. లాస్ట్ టైం పోయిన ఆ కాలేజీలో ఉన్నాం. వీరేశం గారు, బిఎల్ఆర్ గారికి, మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా ఆర్డీఓ గారికి, ఆఫీసర్కి, ప్రిన్సిపల్ గారికి రేపు అంటే ఎల్లుండి 7th ఈ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చి 1 year అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా కేంద్రానికి ఇక్కడ మెడికల్ కాలేజ్ దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించిన మెడికల్ కాలేజ్, ఇక్కడే నర్సింగ్ కాలేజ్ కూడా శంకుస్థాపన చేస్తూ 40 crores కొత్త నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. దీనికంటే ముందు బ్రాహ్మణ విలువలో వచ్చి అక్కడ ప్రాజెక్టు దాదాపు టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు 1000 కోట్లు అయింది. ఇప్పుడు 700 కోట్లతో నేను 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు 80% కంప్లీట్ అయితే 20% లాస్ట్ 10 years వెళ్ళి నేను అసెంబ్లీలో ఎన్నిసార్లు అడిగినా కంప్లీట్ చేయకపోతే ఈ ముఖ్యమంత్రి గారు రాగానే ఈ బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు నగరికల్లు నల్గొండ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ 60,000 నగరికల్లు, 40,000 నల్గొండ అసెంబ్లీకి, మునుగోడు తుంగతుర్తితో పాటు 1,00,000 ఎకరాలకు నిలిచే ప్రాజెక్టు. దాంతోపాటు గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ పక్కనే మూసి ఉన్నది. నార్కట్పల్లి మండలంలో 8 ppm నుంచి 10 ppm వరకు ఫ్లోరైడ్ ఉన్నది. మర్రిగూడెం తర్వాత ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న మండలం. దానికోసం నేను 17 years బ్యాక్ శాంక్షన్ చేయించుకున్నా. కానీ డిఫరెంట్ రీజన్, పొలిటికల్ రీజన్తో పోయిన గవర్నమెంట్ అది నా రిక్వెస్ట్ కన్సిడర్ చేయకుండా పెండింగ్ పెడితే గౌరవ ముఖ్యమంత్రి దీంతో పాటు 4,560 కోట్లు పెంచి క్యాబినెట్లో పెట్టి అమెరికా నుంచి స్పేర్ పార్ట్ లేక టనల్ బోరింగ్ మిషన్ ఆగిపోయి పోయిన గవర్నమెంట్ ఎస్ఎల్బిసి టనల్ని అప్పటి సీఎం కాకముందు కుర్చీ చేసుకొని కంప్లీట్ చేస్తా అని చెప్పి పట్టించుకోక అది కంప్లీట్ అయితే గ్రావిటీ ద్వారా శ్రీశైలంకి వెళ్ళి 30 TMs జస్టిస్ బ్రిజేష్ బచావత్ అవార్డు ప్రకారం మాకు 30 TMs అలాట్ చేసింది. పేమెంట్ కూడా 100 crores పే చేయించిన. దాన్ని కూడా సీఎం గారు నేను అడగకముందే నీ 2 ప్రాజెక్టులు నువ్వు అప్పుడు కొట్లాడి తెచ్చుకున్నావు కదా, ఎమ్మడే శాంక్షన్ చేస్తున్నావు అని చెప్పి వారు మన జిల్లాకు చెందిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు అందరూ కూడా ఒక సీనియర్గా నా ఆవేదన, నేను శాంక్షన్ చేస్తున్న ప్రాజెక్టులని మీరు ఎమ్మడే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇలా రిలీజ్ చేసి అవన్నీ కూడా మొదలవుతున్నాయి. పనులన్నీ కూడా చాలా సంతోషకరమైన వార్త. దాంతోపాటు ఇక్కడ ఒక మన సెట్విన్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళలకు అక్కడ కంప్యూటర్ కానీ, కుట్టు మిషన్లు కానీ, ఇంకా డిఫరెంట్ కోర్సెస్ అది కూడా సెంటర్ ఓపెనింగ్ ఉంది. ఇంకా లైబ్రరీ బిల్డింగ్ కూడా ఫౌండేషన్ స్టోన్ ఉన్నది. ఒక మోడల్ లైబ్రరీ, సెంట్రల్ ఎయిర్ కండిషన్ లైబ్రరీ పాత బిల్డింగ్లో నడుస్తున్న. రోజు 1000 నుంచి 2000 మంది పెద్దలు, స్టూడెంట్స్. 1 town పోలీస్ స్టేషన్ పక్కకు పార్కింగ్ ఫెసిలిటీ లేక ఉంటే కలెక్టర్ గారు బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి సార్ కొత్తగా బిల్డింగ్ కడదామని చెప్పి మా మున్సిపల్ చైర్మన్ గారికి చెప్తే ఆ ల్యాండ్ తీసుకొని దానికి కూడా ఫౌండేషన్. ఇంకా గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో దొంగతనానికి సంబంధించిన కేసు వివరాలను అదనపు ఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని రెక్కీ నిర్వహించి ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న జనగామ జిల్లాకు చెందిన శీలంశెట్టి వెంకటరమణ అనే దొంగను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో దొంగతనానికి సంబంధించిన కేసు వివరాలను అదనపు ఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించి ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న జనగామ జిల్లాకు చెందిన శీలంశెట్టి వెంకటరమణ అనే దొంగను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న జనగామ జిల్లాకు చెందిన శీలంశెట్టి వెంకటరమణ అనే 52 సంవత్సరాల వ్యక్తిని సూర్యాపేట పట్టణ సిఐ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతన్ని తనిఖీ చేసి విచారించగా చాలా దొంగతనాలకు పాల్పడి చాలా కేసుల్లో జైలుకు వెళ్లినట్టు గుర్తించడం జరిగింది.
2021-22 సంవత్సరాలలో సూర్యాపేట పట్టణంలో 2 దొంగతనాలు మరియు సూర్యాపేట రూరల్ ప్రాంతంలో 1 దొంగతనానికి పాల్పడ్డాడు. విచారణలో భాగంగా నిందితుడు జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద హైటెక్ కాలనీ దొంగతనాలకు పాల్పడి బంగారం దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని, దీనిపై అక్టోబర్ 28, 2002 సంవత్సరం నాడు హైటెక్ కాలనీకి చెందిన బొబ్బాల రాములు అనే వ్యక్తి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఫిర్యాదు 388/2022 ప్రకారం దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని, ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందని, అరెస్టు చేయబడిన నిందితుడిపై విజయవాడలో హిస్టరీ షీట్స్ ఉన్నట్లు గుర్తించామని, నిందితుడి నుండి సూర్యాపేట పట్టణ పోలీసులు 19 తులాల 15.20 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. కేసు విచారణ పర్యవేక్షణ చేసిన సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ రవి ఈ కేసు ఛేదనలో బాగా పనిచేసిన ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, ఎస్ఐ ఏడుకొండలు, టెక్నికల్ టీం సిబ్బంది కర్ణాకర్, కృష్ణ, సైదులు, శివ, మధులను, జిల్లా పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ సిబ్బంది సుధాకర్, రవిలను మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అభినందించి రివార్డ్స్ అందించారు. సార్ సార్ ఏఎస్పీ గారు సార్ ఈరోజు మన దగ్గర శీలం శెట్టి వెంకటరమణ అని ఏజ్ 52 ఇయర్స్ ఉండే, ప్రస్తుతం ఇతను జనగాంలో నివాసం ఉంటున్నాడు. ఇతను యాక్చువల్గా ప్రీవియస్ ప్రొఫెషనల్ అఫెండర్. మనకి 2022లో సూర్యాపేట టౌన్లో కేసు చేసి జరిగింది. ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా ట్రై చేసాం, అప్పుడు దొరకలేదు. రీసెంట్గా మన ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ సూర్యాపేట దగ్గర ఆయన ఇన్ఫర్మేషన్ మీద అతను క్యాచ్ చేయడం జరిగింది. అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయగా అతను మన దగ్గర క్రైమ్ నెంబర్ 388/22 సూర్యాపేట టౌన్ కేసు ఒకటి, తర్వాత సూర్యాపేట రూరల్ పిఎస్ సంబంధించిన 2 కేసులు 22 సంవత్సరాలు ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటుగా అతనికి ప్రీవియస్ హిస్టరీ చాలా పెద్దగా ఉన్నది. టోటల్ 30 కేసెస్ వరకు ఇంతకుముందు కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు. దానిలో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత విజయవాడలో కూడా ఇతని మీద ఒక రికార్డ్ షీట్ మెయింటైన్ చేయడం జరిగింది. ప్రజెంట్గా మా సిఐ సూర్యాపేట టౌన్ రాజశేఖర్ వాళ్ళ టీము మరియు డిఎస్పీ ఆధ్వర్యంలో నిన్ననే చార్జ్ తీసుకున్న భారత ప్రభుత్వ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం ప్రార్థనా స్థలాలు ఆగస్టు 15, 1947 నాడు ఏ ప్రకారం ఉన్నాయో దానిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి అవకాశం లేదు. కానీ గత కొన్ని నెలలుగా కింది న్యాయస్థానాలు ఉల్లంఘించి ముఖ్యంగా ముస్లిం ప్రార్థనా స్థలాలను రీసర్వే చేయడానికి కోర్టులు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఇట్టి ఉత్తర్వులలో అసాంఘిక శక్తులు మసీదుల పునాదులు తవ్వడం ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా కలిగిస్తున్నాయి. ఇట్టి ఉత్తర్వులు జారీ చేయకుండా రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ను కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. భారత ప్రభుత్వ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం ప్రార్థనా స్థలాలు ఆగస్టు 15, 1947 నాడు ఏ ప్రకారం ఉన్నాయో దానిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి అవకాశం లేదు. కానీ గత కొన్ని నెలలుగా కింది న్యాయస్థానాలు ఉల్లంఘించి ముఖ్యంగా ముస్లిం ప్రార్థనా స్థలాలను రీసర్వే చేయడానికి కోర్టులు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఇట్టి ఉత్తర్వులతో అసాంఘిక శక్తులు మసీదుల పునాదులు తవ్వడం ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా కలిగిస్తున్నాయి. ఇట్టి ఉత్తర్వులు జారీ చేయకుండా రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ను కోరుతూ గురువారం సెక్యులర్ అన్ని మతాల మనోభావాలను గౌరవించే విధంగా భారత పౌరులు దేశంలో శాంతి భద్రతల మత సామరస్యం కాపాడాలని
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎక్స్-ఏఐఎంఐఎం అధ్యక్షులు అహ్మద్ కలీం, ముఫ్తీ మౌలానా సిద్దిక్ సాహబ్, మౌలానా ఆబిద్ అంజుమ్, మౌలానా హకీం, జాహిద్ హుసేన్, కౌన్సిలర్ బషీరుద్దీన్, అడ్వకేట్ మసీవుద్దీన్, మొహతుల్లా, మౌలానా కాషిఫ్, నసీరుద్దీన్, లత్ పాషా, ఉఫ్వాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. पूरा मौलाना है, मौलाना है, मुफ्ती हकीम साहब, मुफ्ती हिलाल साहब, मौलाना हकीम साहब, मौलाना हकीम साहब, तमाम ये भी अलग अलग है. ये जाहिद हुसैन साहब इंजीनियर है, फॉरवर्ड करना होगा. कितना ही मना है, 3 है, 2 मैडम जरा हमारी को कॉपी मार्क कर सकते हैं. ठीक है, मैं भेजते समय आपने अपना फॉर्म लिखा है क्या? हाँ, आपने लिखा है मैं कलीम साहब. ठीक है, मैं इसकी एक कॉपी आपको, आपका नाम कलीम है. हाँ, तो एक कॉपी में आपको मार्क कर क्योंकि आप Act, Places of Worship Act. Here we gathered here to a district office so that the information can be sent to President of India and the Chief Justice that we have to follow the Act 1991 Act, because in that it has been written that whatever the structures are there at the time of 1947, it should be as it is. So in that purpose we met here and we request the government to take steps so that no untoward incidents can be happened regarding this. On this occasion, I thank one and all. భారత ప్రభుత్వ యాక్ట్ 1991లో ఏదైతే యాక్ట్ పాస్ చేసిందో అది రిలీజియస్ యాక్ట్. ఆ యాక్ట్ను ఉల్లంఘించి మన దేశంలో, భారతదేశంలో కొన్ని కింది కోట్ల వారు మన కొన్ని ప్రార్థనా స్థలాలకు రీసర్వే చేయడానికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి రీసర్వే చేయటం వలన ముస్లిం ప్రజల యొక్క మనోభావాలు చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఎప్పుడో కట్టిన 500 సంవత్సరాలు 800 సంవత్సరాల క్రితం కట్టిన కొన్ని ప్రార్థనా స్థలాలను ఈరోజు సర్వే పేరుతో వచ్చి దాని పునాదులు తవ్వటం, దాని ఇది ఇక్కడ ఇంతకుముందు ఏదో ఉండే వేరే మందిరం ఉండే, వేరే అది ఉండే, ఇది ఉండే, అది ఏమన్నా ఉండొచ్చు. కానీ భారత ప్రభుత్వ యాక్ట్ 1991 ప్రకారంగా ఎందుకని దాని మీద యాక్షన్ తీసుకుంటలేదు గవర్నమెంటు? దాన్ని ఎందుకని పక్కకు పెట్టేసి కోర్టు ఎలా అలో చేస్తుంది పిటిషన్లను? అది అగెనెస్ట్ ది యాక్ట్ కాదా? అది इसको हम लोग कलेक्टर ऑफिस में आकर कलेक्टर को मेमोरेंडम दिए, एक तो सुप्रीम कोर्ट के जज के नाम पर और दूसरे गवर्नर ऑफ इंडिया के नाम पर. हमारा मुतालबा ये है कि फ़िरका परस्त ताकतें, फिस्ताई ताकतें आए दिन मुसलमानों को छेड़कर अक़लियतों से खिलवाड़ा करके वो गोया हुकूमत चलाना चाहती हैं. ये तरीक़ा नहीं होता है. तरीक़ा ये है कि जब इंसान की दो आँखें हैं तो दोनों को भी देखना चाहिए, अक़लियत को और अक्सरियत को भी. इस तरह के छोटे मोटे मसाइल को छेड़कर पूरे अमन को बर्बाद करना, मुल्क की तरक्की को रुकवाना है और मुल्क को पीछे ले जाना है. ये तरीक़ा सही नहीं है हुकूमत के लिए. और हम हुकूमत और अदलिया से और तमाम इंसाफ पसंद ताकतों से और समझदार इंसानों से ये मुतालबा करते हैं कि ये इस तरह की गलत हरकतों पर यानी कदगन लगाया जाए और उस पर रुकावट डालने की, और इस सिलसिले में जो गलत हरकतें आए दिन बढ़ती चली जाए. कि मुसलमानों की जानिब से एक मेमोरेंडम ज़िला कलेक्टर को पेश किए, जिसके अंदर एक कापी चीफ जस्टिस ऑफ सुप्रीम कोर्ट और दूसरा प्रेसिडेंट ऑफ इंडिया के लिए, क्योंकि 1947 से जो प्लेसेस ऑफ वर्शिप 1991 स्पेशल प्रोविज़न जो इंडिया में रखा गया था, उसका वायलेशन और जो लोअर कोर्ट्स जब कभी भी लोअर कोर्ट में पिटीशन डाल रहे हैं, फ़ौरन सर्वे के लिए कहा जा रहा है जजेस के ज़रिए, तो जिसकी वजह से अमन में इंटरप्शन आ रहा, अमन दरहम बरहम हो रहा, और कम्युनल फोर्सेस और सम एलिमेंट्स मुसलमानों को
परेशान करना चाहते हैं। 600, 800, 1000 साल, 1500 साल पहले के भी जिस तरीके कलेक्टर मुस्लिम जॉइंट एक्शन कमिटी द्वारा నల్లగొండలో ముఫ్తీ సిద్దిక్ సాబ్ గారు, అహ్మద్ కలీం గారు, అన్ని మైనార్టీ సంఘాలు జమేతుల్మా నుంచి జిల్లా కలెక్టర్ గారి కోరడమైనది. భారత రాజ్యాంగంగా వ్యతిరేకంగా గత 11 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మైనార్టీల మీద దాడులు కానీ, షరియత్లో కానీ అన్నిలో షరియత్లో ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మసీదులలో కానీ దాడులు కానీ. ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్కు హాషిష్ ఆయిల్ తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ భరత్ కుమార్తో పాటు సిబ్బంది గురువారం ఉదయం చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్ టీం తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా ఉన్నటువంటి కారును నిలిపివేసి తనిఖీలు నిర్వహించగా అందులో 1.5 కేజీ ఆయిల్ను పట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్కు హషీష్ ఆయిల్ తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ భరత్ కుమార్తో పాటు సిబ్బంది గురువారం ఉదయం చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్ టీం తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా ఉన్నటువంటి కారును నిలిపివేసి తనిఖీలు నిర్వహించగా అందులో 1.5 కేజీ ఆయిల్ను పట్టుకున్నారు. ఈ ఆయిల్ విలువ 5 లక్షలు, కారు విలువ కూడా 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో కర్ణాటకకు చెందిన కొండే మల్లికార్జున్, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ రహమాన్ ఖాన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి హైదరాబాద్కు చెందిన మహమ్మద్, ఒడిశాకు చెందిన రమేష్ గంగాధర్లపై కూడా కేసు నమోదు చేశారు. వీరు పరారీలో ఉన్నట్లు ఎస్టీఎఫ్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. ఇదే టీం పురాణపూర్ ప్రాంతంలో 1.1 కేజీల గంజాయిని కూడా పట్టుకున్నారు. ఆశిషాలను పట్టుకున్నటువంటి ఎస్టీఎఫ్ టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కూరెళ్ల రమేష్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు బూసి మహేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి కూరెళ్ల రమేష్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు బూసి మహేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ తక్షణమే చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లలో మాదిగ ఉపకులాలకు ఇండ్ల పంపిణీ చేయాలన్నారు. జీవనాధారం మాదిగల డప్పు చెప్పు చేస్తున్న వృత్తిదారులను గుర్తించి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగి స్వామి, యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగల్ల రమేష్, మండల అధ్యక్షుడు బైపాక సురేష్, ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్ల శ్రీనివాస్, రాజమల్లి సిద్ధులు, కత్తి బాలరాజు, మధ్యపాక కృష్ణ, మురళి, రత్నాకర్, శేఖర్, అనిల్, చిరంజీవి, శ్రీకాంత్, రమేష్ కుమార్, లాజర్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి. వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో వెంటనే ప్రవేశపెట్టాలి. వర్గీకరణ
మాదిగా జై భీమ్ నా పేరు పూరేల రమేష్ మాదిగా, యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి మేడిపాపన్న నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భం. అయితే ఏదైతే తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాదిగా ఉపకులాలకు ఎస్సీలకు రిజర్వేషన్ 15% రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టాడో రాజ్యాంగంలో, అట్టి రిజర్వేషన్లను మరి మాదిగా ఉపకులాలకు జనాభా తమాషా ప్రకారంగా పంపిణీ జరగాలని చెప్పేసి గత 30 సంవత్సరాలుగా మేడిపాపన్న గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న విషయం మనందరికీ విదితమే. మరి అందులో భాగంగానే చెప్పేసి ఒత్తుకుంటారు. అది కాదు, మీరు ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్ను మీరు అర్థం చేసుకొని మాదిగా ఉపకులాలకు కూడా న్యాయంగా ఉండదని డిమాండ్ను మీరు సహకారాలు అందించి రిజర్వేషన్కి అడ్డుపడొద్దని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంఆర్పిఎస్ అనేది కేవలం ఒక మాదిగల కోసమే కాకుండా సామాజిక ఉద్యమంగా పనిచేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మీ మాలలలో ఉన్నటువంటి వృద్ధుల వితంతులకు కూడా వికలాంగులకు కూడా న్యాయమైన పింఛన్ జరగాలని చెప్పేసి పోరాటం చేసినప్పుడు పింఛను పొందిన దాంట్లో మాలలకు లబ్ధి చెందలేదా అని చెప్పేసి కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని సామాజిక రంగాలలో అందరికీ న్యాయమైన బద్దమైనటువంటి పోరాటం చేస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇంత అలసు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా వర్గీకరణకు మీరు అనుకూలంగా వచ్చి వర్గీకరణ జరిగితే గతంలో మనందరం సామాజికంగా ఇద్దరం మాలమందలు ఏకమయ్యి ఇంకా భవిష్యత్తు కార్యాచరణ మన జాతి అభివృద్ధి కోసం చేసే కార్యాచరణ చాలా ఉంది కాబట్టి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కూడా మేము మాలలకు విజ్ఞప్తి చేస్తాం. మేడిపాపన్న మాదిగ గారి నాయకత్వాన మరి ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను నిలుపుకొని రేపు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఒక వర్గీకరణ అంశమే కాకుండా ఈరోజు చేస్తున్నట్టు బైక్ ర్యాలీ యొక్క ఉద్దేశం ఒక వర్గీకరణ అంశమే కాకుండా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లిడ్ క్యాప్ భూములు అయితే ఏవైతే ఉన్నాయో అట్టి భూములు కూడా అన్యక్రాంతమవుతున్నాయి. ఆ అన్యక్రాంతమైన భూములను కూడా ప్రభుత్వం పరిరక్షించి మరి తోల పరిశ్రమలు ఏర్పాటు చేసి మాదిగ ఉపకులాలకు అలా నిరుద్యోగ వృత్తిని కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదిగ ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరగాలని అన్ని రాజకీయ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మేధావి సంఘాలు కానీ ప్రతి ఒక్కటి ఈ ఎంఆర్పిఎస్ దండోరా ఉద్యమానికి మద్దతు తెలిపిన సందర్భం మనందరికీ తెలుసు. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన విషయం కూడా సమాజానికి తెలుసు, తెలుగు సమాజానికి, భారత సమాజానికి కూడా తెలుసు. కాబట్టి దీనిలో భాగంగానే మేము ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు ఇచ్చిన తీర్పు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి అనేక ఏ రాష్ట్రాలైనా ఇలాంటి డిమాండ్ను మీరు వర్గీకరణ చేయొచ్చు. గురువారం నల్గొండ పట్టణ కేంద్రంలోని మర్రిగూడలో గల ఫ్రైడ్ హోండా షోరూంలో ఏర్పాటు చేసిన హోండా ఆల్ న్యూ అమేజ్ 3rd జనరేషన్ కార్ ఆవిష్కరణ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం నల్గొండ పట్టణ కేంద్రంలోని మర్రిగూడలో గల ప్రైడ్ హోండా షోరూంలో ఏర్పాటు చేసిన హోండా ఆల్ న్యూ అమేజ్ 3rd జనరేషన్ కార్ ఆవిష్కరణ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన హోండా ఆల్ న్యూ అమేజ్ 3rd జనరేషన్ కార్ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని, వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రైడ్ హోండా షోరూమ్ జనరల్ మేనేజర్ కిరీట్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాఘవేంద్ర, సేల్స్ మేనేజర్ దామోదర్ రెడ్డిలు మాట్లాడుతూ హోండా అమేజ్ 3rd జనరేషన్ కార్ను నూతన టెక్నాలజీతో రూపొందించడం జరిగిందని, ముఖ్యంగా కార్లో రియల్ ఏసీ విండ్, 6 ఎయిర్ బ్యాగ్స్, అడార్ సిస్టమ్, క్రూజ్ సీట్స్ వంటి అధునాతన హంగులతో రూపొందించడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్, హోండా షోరూమ్ సిబ్బంది ప్రవీణ్, దీప, దేవిక, కవిత, లావణ్య, గోపి, శివప్రసాద్, సత్తిరెడ్డి, సురేష్, సైదులు, మహేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
అంటే వెనక కూర్చారు వెనక కూర్చారు అంత రివర్స్ అవుతుంది. బయటకు పోదు కానీ టికెట్ ఒకటే రాకుండా బయటకు వాళ్ళే అవుతారు. నల్లగొండలోని మర్రిగూడెం దగ్గర ఉన్న హోండా షోరూంలో కొత్తగా థర్డ్ జనరేషన్ సంబంధించిన హోండా అమేజ్ కార్ లాంచ్ చేయబడేది. ఈ కారు థర్డ్ జనరేషన్ అంటే సేఫ్టీ మెజర్స్, సెక్యూరిటీ మెజర్స్ ఉన్న కొత్తగా వేరియంట్లు వచ్చిన ఈ కారు తక్కువ ధరలో సుమారు 12 లక్షలతో ఉంది. కారు చాలా ఫీచర్స్తో ఉంది కాబట్టి ఇక్కడున్న షోరూమ్ వాళ్ళకు ఈ కార్యక్రమం పాల్గొన్న వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి, కౌన్సిలర్ శంకర్ గారికి, షోరూమ్ ఓనర్లకు, ఇక్కడికి వచ్చిన కస్టమర్లందరికీ కృతజ్ఞతలు చెప్తారు. అతిథులు బొర్రి శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ మన మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి గారు, మరియు గుమ్మల మోహన్ రెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ పిసిసి టౌన్ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్ రెడ్డి గారు, మరియు అబ్బగోన్ రమేష్ గారు, మా కొత్త అమేజ్ లాంచింగ్కి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు కొత్తగా థర్డ్ జనరేషన్ లాంచింగ్ జరగడం జరిగింది. దీంట్లో సేఫ్టీ ఫీచర్తో పాటు సేఫ్టీ ఫీచర్ ప్లస్ ఎడాస్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కాంపిటీషన్గా దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని గమనించి ప్రజలందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా నా హోండా కార్ల యజమానులందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నూతనంగా మాకు ప్రైడ్ హోండా నల్గొండలో థర్డ్ జనరేషన్ అమేజ్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. దీనిలో మనకు ఫీచర్స్ పరంగా కానీ ఇంజనీరింగ్ పరంగా కానీ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనకు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, మనకు వైస్ మున్సిపల్ చైర్మన్ అబ్బగోన్ శ్రీనివాస, మనకు గౌడ్ రమేష్ గారు, మరియు మిగతా గుమ్మల మోహన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ లీడర్ వారందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ వెహికల్ పరంగా వచ్చేసినట్లయితే మెయిన్గా హోండా సెన్సింగ్ యాడాస్ ఫీచర్స్ అనేవి బెస్ట్ కాంపిటేటర్గా ఉన్నటువంటి మిగతా మనకు ప్రీమియం వెహికల్స్లో ఉన్నటువంటి BMW, టెస్లా, మిగతా బెంగినటువంటి వెహికల్స్లో ఏదైతే మనకు ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ను కూడా ఇందులో మనకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో అడాస్ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, మిగతా లేన్ కీపర్స్ కానీ అన్ని కానీ ఉన్నాయి. దీనికి కాంపిటేటర్ ముఖ్యంగా మనకు షిఫ్ట్ జరిగిన కాంపిటేటర్ హోండా అమేజ్ను హోండా వాళ్ళు తీసుకోవడం జరిగింది. వెహికల్ ఫీచర్స్ కంపేర్ టు చాలా తక్కువ పరిధిలో సరసమైనటువంటి ధరలో సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని మేమందరం కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కోదాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మహమ్మద్ అబ్దుల్ అజీం 2800 ఓట్లతో ఘన విజయం సాధించినట్లు బుధవారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా అబ్దుల్ అజయ్ మాట్లాడారు. కోదాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మహమ్మద్ అబ్దుల్ అజీం 2800 ఓట్లతో ఘన విజయం సాధించినట్లు బుధవారం ఫలితాలు వెల్లడైనాయి. ఈ సందర్భంగా అబ్దుల్ అజయ్ మాట్లాడుతూ, నాకు సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కోదాడ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు గులాం ఎల్దానీ, డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజాన్, కోదాడ పట్టణ ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ నజీర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. కోదాడ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నాకు ఆన్లైన్లో ఓట్లేసి నన్ను గెలిపించారు. యువకులందరికీ నా ధన్యవాదాలు. మరియు మేడంకి, సార్కి అందరికీ ధన్యవాదాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు ఆశీస్సులతో ఈరోజు మేము నిలబడడం జరిగింది. వారి ఆశీస్సులతో ఈరోజు గెలిచాం మేము. అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. బోర్డ్ ఉప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరి గౌడ్ స్వగృహంలో గురువారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకంలో పాల్గొన్నారు. బోర్డ్ ఉప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ స్వగృహంలో గురువారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి 18 మెట్లపై జ్యోతిలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అయ్యప్ప స్వాముల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Swami
కరుణాకరం విభుం పార్వతీ హృదయానందం విష్ణు శంభో ప్రియం సుదం క్షిప్రప్రసాద నిరతం స్వామి సర్వాపద రక్షకనే స్వామి ఉండు స్వామి. గురువారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల హెల్త్ క్యాంపును శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల హెల్త్ క్యాంపును శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియాలకు అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్కు భంగం వాటిల్లుతుందని, కేవలం వార్తే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు చేపట్టడం అభినందనీయమన్నారు. కొత్తగా ఏర్పడిన నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఇటీవల వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని ఒకచోట కలవడం శుభపరిణామమని, జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏరెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఐక్యత, సంక్షేమమే ధ్యేయంగా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని, ఇందులో భాగంగానే ఇటీవల కార్తీక వనభోజనాలు, ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. కోరిన వెంటనే మెడికల్ క్యాంపు నిర్వహణకు ముందుకు వచ్చిన యశోద హాస్పిటల్ తమ విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరైన శాసన మండలి చైర్మన్కి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జర్నలిస్టు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు సుమారు 200 మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రఫుల్ కిల్లారు, శిల్పారెడ్డి, చేతన్, వీరమనేని, రాఘవేందర్ గౌడ్, కమల్ తేజ్, భాను, తేజ, వినీత జర్నలిస్టులను, వారి కుటుంబ సభ్యులకు మెడికల్ చెకప్ నిర్వహించారు. అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైద్యులకు ప్రెస్ క్లబ్ కార్యవర్గం జ్ఞాపకాలు అందజేశారు. ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వంగాల శ్రీనివాసరెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి, జిల్లా యాదయ్య, మంజుల, ఉయ్యాల లింగయ్య, కార్యవర్గం కట్టా సుధాకర్, విజయభాస్కర్, ఉపేందర్, సయ్యద్, రామకృష్ణ, అష్ఫక్ అహ్మద్, మదనాచారి, జాకీర్ అలీ, బజరంగ్ ప్రసాద్, రవీందర్ రెడ్డి, భాస్కర్, మీసాల శ్రీనివాస్, కనకయ్య, ప్రేమ్, హరిప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు గణేష్, జనార్దన్ రెడ్డి, ఫణీంద్ర, తున్న ప్రేమ్ కుమార్, తెల్గమల్ల దశరథ, సత్యనారాయణ, శ్రీధర్, చాంద్, అతీత్ అహ్మద్, అంజయ్య, రాంప్రసాద్, రమేష్, కోటగిరి రామకృష్ణ, ముచ్చర్ల విజయ్, భవానీ, ప్రసాద్, కంది శ్రీను, కారింగుల శ్రీను, కలీం, కత్తుల హరి, రవి, వెంకట్, బాలరాజు, సాయి, అన్నిమల్ల క్రాంతి, పేరం సుభాష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కమల్ రాజ్ యశోద హాస్పిటల్ నల్గొండ ఆధ్వర్యంలో మనం ఇటీవల పలు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇటీవలనే మా ప్రెస్ క్లబ్ నల్గొండ కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది సార్. కొన్ని సంవత్సరాలుగా నల్గొండలో ఇటు ప్రెస్ క్లబ్ అనేది కొంత ఆ కార్యక్రమాలు లేకుండా, ఉనికి లేకుండా పోయిన పరిస్థితుల్లో ఈ రోజు అందరం సమన్వయం చేసుకొని అన్ని చిన్న పెద్ద అనే ఒక భేదం లేకుండా, సీనియర్ జూనియర్ అనే భేదం లేకుండా అన్ని పత్రికలు, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఉర్దూ మీడియా అంతా కూడా సమన్వయం చేసుకొని ఈ ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అయితే ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వివిధ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మొదటిసారి దాదాపు ఒక 20 ఏళ్లలో ఎవరు కూడా చేయనటువంటి కార్తీక వనభోజనాలు మీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ గా నిర్వహించుకున్నాం. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఇవాళ ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందజేయడంలో మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. జరుగుతున్నటువంటి
విషయాల మీద మరి ప్రజలను చైతన్యం చేసేటువంటి వైపు మీ ప్రయత్నం ఉండాలని, అదేవిధంగా ఈరోజు మీరు ప్రెస్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా హెల్త్ క్యాంప్ నిర్వహించడం, మననే మీ మధ్యలో మీ కొత్త బాడీ రావడం, అందరూ కలిసి పనిచేయండి. అందరూ కలిసి ప్రయాణం చేస్తేనే మీ సంఘం కూడా గట్టి ఉంటుంది, మీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మీ సహాయ సహకారాలు ఉంటే ఈ ప్రెస్ క్లబ్ ముందుకు పోతుంది. ఆ రోజు కూడా మీకు కలిసాము. ఆ భవనాన్ని కూడా శాశ్వత భవనానికి హామీ ఇచ్చారు, అదొకటి చేసి పెడతారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చి ఇక్కడికి పిలవగానే వచ్చినందుకు మరొక్కసారి చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఓకే, నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు, ప్రెస్ క్లబ్ సోదరులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పత్రికా రంగంలో పనిచేయడమే కాదు, సోషల్ సర్వీస్లో కూడా నా వంతు పాత్ర ఉన్నది అనేటువంటి విషయంలో వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మనం అభినందించాలి. అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మొన్ననే ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిర్వహించుకున్నారు. మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇటు ప్రసార సాధనాలు కావచ్చు, మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏది ఏమైనా సరే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత, సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా పత్రికా రంగంలో ఉంది. గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధుల కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా నల్గొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డిలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడారు. గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా నల్గొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డిలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు. ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదురైనా కనికరంగా మరణించేందుకు ఎర్ర జెండా నాయకత్వంలో ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదురైనా నికరంగా మరణించేందుకు ఎర్ర జెండా నాయకత్వంలో అనేక ఉద్యమాలు రూపొందించారని అన్నారు. నాయకత్వ తయారీలో కార్యకర్తల యోగక్షేమాలు చూడడంతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నడిగుడి రైల్వే జంక్షన్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం కోసం సిపిఎం ద్వారా ఎంపీ, ఎమ్మెల్యేలు గెలిచిన వారి చేత పార్లమెంట్, అసెంబ్లీలో ఒత్తిడించి సాధించేందుకు కృషి చేశారని కొనియాడారు. వారి స్ఫూర్తితో నేడు కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం పోరాటాలు రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, సయ్యద్ హషన్, పాలడుగు నాగార్జున, ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళీధర్, ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, కొండ అనురాధ, నల్గొండ పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, నల్గొండ తిప్పర్తి మండల కార్యదర్శులు నలపరాజు సైదులు, మన్యం భిక్షం, ఊట్కూరి నారాయణరెడ్డి, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, బాణాల పరిపూర్ణాచారి, కోట్ల అశోక్ రెడ్డి, గూండల్ల నరేష్, మారగోని నగేష్, కందుల అశోక్, పోల సత్యనారాయణ, బొల్లు రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ మల్లి వెంకట నరసింహారెడ్డి గారికి జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ మల్లి వెంకట నరసింహారెడ్డి గారికి జోహార్ జోహార్. సాధిస్తాం వెంకట నరసింహారెడ్డి గారి ఆశయాలని సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం మల్లి వెంకట నరసింహారెడ్డి గారి ఆశయాలని సాధిస్తాం సాధిస్తాం. జోహార్ కామ్రేడ్ మల్లి వెంకట నరసింహారెడ్డి గారికి జోహార్ జోహార్. సాధిస్తాం నరసింహారెడ్డి గారి ఆశయాలని సాధిస్తాం సాధిస్తాం. చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో గురువారం సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకని శివప్రసాద్ జన్మదినం సందర్భంగా గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరమును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ డివిజన్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో గురువారం సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకని శివప్రసాద్ జన్మదినం సందర్భంగా గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ డివిజన్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఉచిత కంటి శిబిరానికి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమైన విషయమని తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకని శివప్రసాద్ సేవలు వినియోగించుకోవాలని, వారు చేస్తున్నటువంటి వైద్య సదుపాయాలు, సామాజిక కార్యక్రమాలు ప్రజలు ఉపయోగించుకోవాలని వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది వైద్యులు ఉన్నప్పటికీ సేవా దృక్పథంతో కొద్ది మందిలో ఒకరు డాక్టర్ చినుకని శివప్రసాద్ అని తెలిపారు. సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం సామాజిక కార్యక్రమాలు, పేదలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో సహస్ర ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గతంలోనూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి జనాలకు, పేదలకు దగ్గరవుతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిషన్ గ్రీన్ ఇండియాలో భాగంగా మొక్కలు నాటారు. ఉచితంగా కంటి వైద్య శిబిరంలో సుమారు 300 మంది ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ మన్మథ కుమార్, కంటి నిపుణులు పి నాగమణి, శ్రీనివాస్, డాక్టర్ మహేష్, చింతల శ్రీకాంత్, బాతరాజు ఆగయ్య, చినుకని మల్లేష్, చినుకని యువరాజు, సత్యం, సంజీవ, వామనమూర్తి, సంజీవరెడ్డి, అశోక్, సైదులు, యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఐ గారు, గ్రామ మాజీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి గారు, డాక్టర్ మహేష్ యాదవ్ గారు, పి నాగరాణి గారు, గ్రామ ప్రజలు, అన్ని యువజన సంఘాల నేతలకు అందరికీ కూడా మొదటగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి 2022 డిసెంబర్ 5వ తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా ఇదే ప్రదేశం నుంచి స్టార్ట్ చేసినాము. ఆ రోజు మెగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేసినాము. ఆ రోజు దాదాపు 50 నుంచి 70 మంది వరకు వాళ్ళు వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేశారు, అంటే రక్తదానం చేశారు. అంటే మా యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క సహస్ర ఫౌండేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే, మాలాంటి వాళ్ళము మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తులము, అన్ని కష్టాలు నష్టాలు తెలిసి ఈ స్థాయికి వచ్చినాం మేము. కాబట్టి మేము పడ్డ కష్టం ఇంకోరు పడద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఫౌండేషన్, మా నాన్నగారిని స్ఫూర్తి చేసుకొని ఈ యొక్క ఫౌండేషన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఎప్పుడు మా నాన్న అంటుండేవాడు, బిడ్డ మనం మధ్యతరగతి నుంచి వచ్చినాం బిడ్డ, మనం పడ్డ కష్టాలు ఇంకో వ్యక్తి పడొద్దు, ఆ ఇంకో వ్యక్తికి తెలియజేయొద్దు, అంటే మనం ఎదినాక వీళ్ళందరికీ సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఫౌండేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కూడా మా నాన్నకు తెలియదు. సడన్ సర్ప్రైజ్ ఇచ్చే ఉద్దేశంతో నేను ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు 2022 రోజు మన గ్రామ మాజీ సర్పంచ్ భద్రా సత్యం మిగతా వాళ్ళంతా కూడా బాగా మంచి పార్టిసిపేట్ చేసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆనాడున్న ఏసీపీ ఉదయరెడ్డి గారు ఈజ్ మై ఫ్రెండ్, తను కూడా వచ్చారు, ప్లస్ డివైఎస్ఓ వాళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయం. అప్పుడు ఆర్డీఓ కూడా వచ్చి ఈ సార్ లాగానే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు.
ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే మన పంచేంద్రియాలలో కన్ను అనేది చాలా ముఖ్యమైనది. కళ్ళు ఉంటేనే కదా మనం ఏదైనా చూస్తాము. కాబట్టి అంధత్వాన్ని నివారించడమే లక్ష్యంగా మా ఫౌండేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకున్నది. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని స్వర్గీయ వెలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ 2024-2026 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని స్వర్గీయ వెలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ 2024-2026 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని కార్యకర్తలకు ఇచ్చి మనోధైర్యాన్ని నింపుతూ గ్రామాల ప్రయోజనాల కొరకు కార్యకర్తలని సిద్ధం కావాలని కోరారు. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రాలలో సుమారు 65 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందని తెలిపారు. మన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ కనుల ముందు కనిపిస్తూ ఉంటాయన్నారు. సభాధ్యక్షులుగా మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నల్ల పర్వతాలు యాదవ్, మారగోని అశోక్ గౌడ్, వర్కాల వెంకటేశం గౌడ్, పాశం రఘుపతి, బొమ్మిరెడ్డి మల్లారెడ్డి, తడిక కోటేష్, గోగినేని కృష్ణ, తేజ, ముత్యాల పాపిరెడ్డి, గుమ్మడి అంజిరెడ్డి, తూర్పునూరు శ్రీను, చెరుకు అశోక్, బోదుల గణేష్, గుర్రం నరసింహ, అంతటి కృష్ణయ్య, బండారు నరసింహ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతర్జిల్లాకు చెందిన దొంగను అరెస్టు చేసిన సిరిపురం జిల్లా పోలీసులు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన ముస్లిం పెద్దలు. పురాణపూర్ ప్రాంతంలో 1.1 కేజీల గంజాయిని కూడా పట్టుకున్న ఎస్టీఎఫ్ టీం. యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి కూడెల్లి రమేష్ మాదిగా జిల్లా అధ్యక్షుడు బుషి మహేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ఘనంగా హోండా ఆల్ న్యూ అమేజ్ కార్ ఆవిష్కరణ. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మహమ్మద్ అబ్దుల్ అజీం ఎన్నిక. ఈరసారపు యాదగిరి గౌడ్ నిర్వహించిన మహా పడిపూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు. ప్రభుత్వానికి ప్రజలకు మీడియా వారధిగా నిలవాలన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి. సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.